యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో నిన్న రాత్రి వేళ కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. అలాగే మరలా ఈరోజు కూడా ఈ సమయంలో కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు ఈ లోకానికి రావటానికి పాపులను రక్షించుట కొరకు అని, నశించిన దాన్ని వెతికి రక్షించుట కొరకు అని మనం పద్దాక చెప్పుకుంటూనే ఉంటాం. అయితే ఇంకా దేని కొరకు ఆయన వచ్చాడో కూడా నిన్న రాత్రి వేళ నేను మీకు జ్ఞాపకం చేశాను. ఈరోజు ఈ సమయంలో కూడా కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్తగా మీరు ఆలకించాలి. ఈ 61వ కీర్తన, ఈ 61వ ఎస్ఐ గ్రంథంలో ప్రియులారా యేసు ప్రభు వారిని గురించి చాలా స్పష్టంగా రాయబడి ఉంది. దాదాపుగా 500 సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త ఈ వాక్య భాగాలను ఆయన రాశాడు. యేసు ప్రభు వారిని గురించి ఎన్నో విషయాలు యెషయా గ్రంథంలో రాయబడ్డాయి. కనుక ఆ విషయాలను మనము జ్ఞాపకం చేసుకుంటే ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చినాడు అనే విషయాలను మనం ధ్యానం చేస్తే, పాపులను రక్షించటానికి అని ఒక మాటనే కాదు కానీ అనేక విషయాలలో ప్రజలకు మేలు చేయడానికి, సహాయం చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. చదువుతాం చూడండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించెను అని రాశాడు. ఇక్కడ దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించను అనే మాట ఉంది కదా. వాస్తవంగా దేవుని యొక్క సువార్తను ప్రియులారా ఎవరు నమ్మరు. డబ్బు ఉన్నవారు నమ్మరు, ఆస్తి ఉన్నవారు నమ్మరు, అందచందాలు ఉన్నవారు నమ్మరు, హోదాలో ఉన్నవారు నమ్మరు. అయితే మొట్టమొదటిగా ఆయన ఎవరి దగ్గరికి వచ్చాడు అని అంటే దీనుల దగ్గరికి వచ్చాడు. ఎవరైతే దీనత్వం కలిగి నిజంగా దేవుడు చెప్పే మాటలు ఎవరైతే అంగీకరిస్తారో వారి దగ్గరికి మాత్రమే దేవుని యొక్క సువార్త ప్రకటించబడింది. దేవుని స్తోత్రం చెబుదాము. దేవుని సువార్త ప్రకటించబడింది. అలాగే మరి మనం బాగా ఆలోచన చేస్తే శిష్యులకు, యెరూషలేము పట్టణంలో శిష్యులకు ప్రభువు ఆజ్ఞాపించాడు, మీరు యెరూషలేములో ప్రకటించండి, యూదయ సమరయ దేశాలలో ప్రకటించండి, అలాగే భూదిగంతముల వరకు సాక్షులుగా ఉండండి అని. కనుక దేవుని యొక్క సువార్త నలుమూలల వ్యాపిస్తున్నందువలన ఈ సువార్త దీనత్వం కలిగినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వారిని ప్రభుని అంగీకరించుకుంటూ ఆరాధిస్తున్న సమయాల్లో భూదిగంతముల వరకు కూడా దేవుని యొక్క సువార్త వెళ్ళింది. కనుక ఆ సువార్త ద్వారా అందించబడిన వారు ప్రతి వారు కూడా రక్షణ పొంది, మార్పు పొంది, సమర్పణ కలిగి ఆయనను ఆరాధిస్తూ ఉన్నారు. కనుక దేవుని యొక్క సువార్త మనిషి జీవితాలను ప్రభు వైపు మళ్లిస్తూ ఉంది. చాలా మంది వ్యక్తులు ప్రియులారా సువార్త ద్వారానే ప్రభు దగ్గరికి వచ్చారు. సువార్త ప్రకటించటం, పత్రికలు పంచటం, వీధుల్లో దేవుని మాటలు చెప్పటం, అలాగే వ్యక్తిగతంగా దేవుని మాటలు చెబుతూ ఉండగా ఆ సువార్త మనుష్య జీవితాలను మార్పు పొందించి నిజమైన రక్షకుడు యేసు ప్రభు వారే, నిత్య జీవానికి మార్గం ఆయనని చెప్పి ఆయనను విశ్వసించి ఆరాధన చేస్తూ ఉన్నారు. కనుక మొట్టమొదటిగా ఆయన చేసిన పని కూడా ఇదే.
ఆయన ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయన చేసిన పని ఏమిటో చూడు ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చదువుదాం. 17 వచనాన్ని మనం చూద్దాం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించినది గనక మారు మనసు పొందడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాడు. మొట్టమొదటిగా యేసు ప్రభు వారు సువార్త ప్రకటించాడు. యేసు రాజ్యము, పరలోక రాజ్యము సమీపించింది గనక మీరందరూ కూడా మారు మనసు పొందండి అని ప్రకటింప మొదలు పెట్టాను. దేవుని సువార్తను ప్రకటించడానికి ఆయన మొదలు పెట్టాడు. కనుక సకల జనులకు దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతున్నందువలన ప్రపంచవ్యాప్తంగా అనేకులు ప్రభును విశ్వసించి రక్షింపబడి ఆయనే ఈ లోకానికి వచ్చిన రక్షకుడు, పాపులను రక్షించడానికి వచ్చిన రక్షకుడు అని దేవుని స్తుతిస్తూ ఉన్నారు. అలాగే మనం కిందికి వెళితే నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును అని ఉంది. ప్రియులారా, చాలా మంది జీవితాలు మనం చూస్తూ వెళ్ళే కొంతమంది వారి పరిస్థితులు అంటే నలిగిపోయి వారికి ఎంతో ఇబ్బందికరంగా, ఎవరికి చెప్పుకోలేక, ఆదరణ లేక, నెమ్మది లేక ఎంతో మంది తమకు తాముగా నలిగిపోయినటువంటి వారిని దేవుడు లేవనెత్తడానికి వచ్చాడు అని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. ఉదాహరణకు ఇలా మనం చెప్పుకోవచ్చు. రక్తస్రావం కలిగిన స్త్రీ గురించి వ్రాయబడింది 12 సంవత్సరాలు కదా. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 12 సంవత్సరాలు. అలాగే నడుము వంగిపోయినటువంటి స్త్రీ 18 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. అలాగే బెతెస్దా కొలిటి దగ్గర పడినటువంటి రోగస్తుడు 38 సంవత్సరాలు. అంటే ఒక వ్యక్తి ఒక వ్యాధి ద్వారా ఎంత బాధపడ్డాడో, వ్యాధి ఉన్న రైట్ ఏం చెప్పుకుంటున్నాము? చెరలో ఉన్న వారికి జాగ్రత్త, చెరలో ఉన్న వారికి విడుదల. ఇలా చెప్తాను వినండి. బందిపోటు దొంగ బరబ్బా ప్రభుత్వాలను ఎదిరించిన వ్యక్తి, ఎవరికి లొంగనటువంటి వ్యక్తి. అతను ఎక్కడ అడుగు పెడితే అక్కడ గలాటే. అతను ఎక్కడ అడుగు పెట్టాడంటే అక్కడ భయంకరమైన గలాటే. అంత భయంకరమైన వ్యక్తిని పట్టుకుని జైలు పడేశారు. ఎక్కడ పడేసినారు చెప్పండి? జైలు పడేశారు. వీడు బయట ఉండి సమాజం అంటే అందరిని గబులేపుతాడు, ప్రభుత్వాలను ఊక్కున్నాడు, ప్రజలు కూడా ఊక్కున్నాడు. కనుక వీని స్థానం ఏంటి? జైలు. అంతే. వీనికి బయలు కూడా రాకూడదు, అంతేనా? బయలు కూడా రాకూడదు అని చెప్పి ఆ చెరసాలలో పడేశారు. అలాంటి వ్యక్తికి విడుదల దొరికిందంటే ఎలా సాధ్యమండి? ఇక్కడ రాయబడిన మాట ఏమిటి? చెరలో ఉన్న వారికి విడుదల. ఒక లెటర్ వచ్చింది, అయ్యా నీకు బయలు వచ్చింది, నిన్ను విడుదల చేస్తున్నాము అని జైల్లో ఉన్నటువంటి సూపరింటెండెంట్ వాళ్ళు వచ్చి బరబ్బకు చెప్పారు. అంటే నాకు విడుదలనా? అవయ్యా నీకే విడుదల, నాకేంటి విడుదల? అసలు నా గురించి బెయిల్ ఇచ్చేవాడు కూడా లేడే నాకు. అలాంటి ఈ దుర్మార్గునికి, ఈ పాపిష్టునికి విడుదలనా? ఎట్లా, ఎలా సాధ్యమంటే వారు చెప్పారు కదా, బరబ్బను విడుదల చేయండి, యేసును సిలువపై. బరబ్బను మాకు విడుదల చేయండి, యేసును చంపేసేయండి. అయ్యా, నీకు బదులుగా యేసు అనేటువంటి ఒక వ్యక్తి, జాగ్రత్తగా, నీకు బదులుగా యేసు అనే ఒక వ్యక్తి బంధింపబడ్డాడు, నీకు విడుదల దొరికింది. ఎవరు చెప్పండి అందరూ కూడా. నీ బదులు ఆయన బంధింపబడ్డాడు, నీకు విడుదల దొరికింది. అదంతా జరిగే లోపల యేసు ప్రభు ఆల్రెడీ సిలువలోన వేలాడుతున్నాడు. ఆ జైల్లో నుండి ఆ బరబ్బ నా గురించి ఒక వ్యక్తి నా స్థానాన్ని తీసుకొని నాకు విడుదల ఇచ్చినాడా అని గుండె పగిలిపోయి, ఎవరాయన అంటే యేసు. యేసు ఎక్కడో కలిసిన సందర్భం, యేసుతో మాట్లాడిన సందర్భం, యేసు ప్రభు వారి గురించి విని అతని యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసయ్యా నీ మహిమ ద్వారా జనాలను అందరినీ నీ వైపు తిప్పుకుంటున్నావు, బాగుంది,
నా ఖండ బలము ద్వారా, యుద్ధ బలము ద్వారా జనాలను నేను తిప్పుతాను. మనిద్దరం 2 చేతులు కలిపితే ఈ ప్రభుత్వాలను కూల్చేయొచ్చు అని యేసు ప్రభుతో చెబుతుంటే ప్రభు చెప్పాడు, బరబ్బా, కత్తికి కరుణకు పొత్తు లేదు. నీదేమో కత్తి, నాదేమో కరుణ. పొత్తు లేదు, కుదరదు నీకు నాకు, చెయ్యి కలపడానికి వీలు. చూడండి యేసు ఒక్కసారి నన్ను బ్రతిమలాడుతుంటే అన్నాడు, బరబ్బా, నీ కొరకు నా ప్రాణాన్ని పెడతాను కానీ నీ మాట నేను మన్నించలేను. గుర్తొచ్చింది, నీ కొరకు ప్రాణాన్ని పెడతాను కానీ నీ మాట మన్నించలేను అన్న మాట గుర్తొచ్చి, ఒకానొక సమయంలో ఆయన అన్న మాట ఏంటంటే, నీ కొరకు ప్రాణాన్ని పెడతాను కానీ మాట మన్నించలేనని చెప్పిన మాట గుర్తొచ్చి గుండె పగిలిపోయి మనస్సు మారిపోయి జైల్లో నుండి డైరెక్ట్ గా కల్వరి కొండపైన వేలాడుతున్న యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళి ఆ శిలువలో వేలాడుతున్న యేసు ఆ శిలువను అలా గుండెకు హత్తుకొని కన్నీరు కారుస్తూ, అయ్యో ప్రభువా, నా కొరకు నువ్వు మరణించావా? నేను చెరసాల్లో ఉన్న వారిని, చెరపట్టబడిన బట్టి వారిని నాకు విడుదల చేసి నీకు శిక్షణ అని బైబిల్ పండితులు రాస్తారు. బరబ్బా మారు మనసు పొంది యేసు ప్రభును విశ్వసించి రక్షకుడని, ఆయనకు సాక్షిగా బతికాడని చెప్పట్లు కూడా అందరికి కూడా. ఇలా చెరలో ఉన్న వారిని విడుదల చేయడానికి కదండి, చెరలో బంధింపబడిన వారిని విడుదల చేయడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. ఇలా చెబుదాం, పేతురును చెరసాల్లో వేశారు. ఏమండి, దేవుడు అద్భుతం చేసి విడుదల ఇచ్చినాడు. పౌలు శీలను చెరసాల వేశారు. ఏమండి, పౌలు శీలను చెరసాల వేశారు, కానీ అద్భుత రీతిగా దేవుడు వారికి విడుదల ఇచ్చాడు. ఇలా ఎవరికైనా సరే చెరలో ఉన్న వారిని, చెరసాల్లో ఉన్న వారిని, చెరపట్టబడిన వారందరికి కూడా విడుదల ఇవ్వడానికి ఆ ప్రభు దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నలిగిపోయిన వారిని ఉజ్జీవింపచేయడానికి, చెరలో ఉన్న వారిని, చెరపట్టబడిన వారిని, చెరసాల్లో ఉన్న వారికి విడుదల ఇవ్వడానికి ఏమండి యేసు ప్రభు రావడం జరిగింది. పాపం అనే చెరలో ఉన్న వారికి విడుదల, భక్తులు చెరసాల్లో ఉంటే విడుదల, తన భక్తులు బంధకాల్లో ఉంటే విడుదల. ఒక మాటలో చెప్పాలంటే 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో నలిగిపోయినటువంటి ఇశ్రాయేలు జనాంగానికి విడుదల. హోరేబు పర్వతం దగ్గర గొర్రెలు కాసుకుంటున్న మోసేతో పొదల నుండి అగ్ని జ్వాలలతో దేవుడు మాట్లాడుతూ, మోసే, నా ప్రజలైన బాధను నిత్యముగా నేను చూచి వారు తెచ్చిన మొర విన్నాను, వారి దుఃఖం నాకు తెలిసి ఉంది, వారిని విడిపించి నడిపించటకు దిగి వచ్చాను. హల్లెలూయా. విడిపించి నడిపించటకు, పాలు తేనెలు ప్రవహించి దేశానికి నడిపించడానికి నేను దిగి వచ్చాను. ఆ కాలంలో ఏమండి ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించడానికి దిగొచ్చాడు. ఈ కాలంలో శరీరధారిగా ప్రభు అయిన క్రీస్తుగా ఆయన దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఈ సంవత్సరంలో రాసుకున్న క్రిస్మస్ సాంగ్లో ప్రభు యేసు జన్మించెను పాపులను రక్షింప, నశించిన వారిని రక్షింప దిగి వచ్చాను, ఆయన దిగి వచ్చాను. పాడుకున్నామా సార్ అట్లా?
దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకు వచ్చాడు ఆయన? మనం చదువుకుంటున్న లేకపోయారు చెరలో ఉన్నవారి చెరసాల చెరపట్టబడిన వారు విడిపించటానికి దిగి వచ్చాడు. రండి కిందికి వద్దాం. అలాగే ఈ 2వ వచనంలో 2వ లైన్ చదువుదాం. దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును. దుఃఖములో ఉన్నవారు, దుఃఖము ఏమండి లోపల ఉండదు, బయట కనపడదు. కన్నీరు కారిస్తే తప్ప ఒక వ్యక్తి ఏడుస్తున్నాడు అని మనం గుర్తించలేము. ఈ దుఃఖం లోపలే ఉంటుంది కానీ బయటకి కనబడదు. అది ఆ మనిషికి మాత్రమే తెలుసు. ఏమండి అది ఆ మనిషికి మాత్రమే, అది లోపల ఉంటుంది ఆ దుఃఖం. ఆ దుఃఖములో ఉన్న వారినట ఏం చేయడానికి వచ్చాడంట? ఓదార్చుటకు. దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు. ఒకసారి ఒక విధవరాలు ఉంది బైబిల్ గ్రంథంలో. ఒకటే కుమారుడు. ఆ కుమారుడు తప్ప ఇవ్వాలి చనిపోయాడు. ఆమె బాధ వర్ణనాతీతం. ఎంత దుఃఖపడుతుంది తెలిసిన ఆమె. పాడిని మోసుకుంటూ పోతుంటే యేసు ప్రభు వారు ఎదురొచ్చాడు. బైబిల్ చెప్తుంది దేవుడు ప్రభువారు ఆమె మీద కనికరపడి అని ఉంటుంది అక్కడ. ఎందుకంటే ఆమె లోపల ఆ దుఃఖముతోటి చాలా వేదన పడుతుంది. దానిని గుర్తించాడు. ఆమె హృదయంలో ఉన్న ఆ దుఃఖాన్ని యేసు ప్రభువారు గుర్తించి ఆమె మీద కనికరపడి వెంటనే ఆమె కుమారుని, చనిపోయిన వారిని లేపాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఆమెకు సంతోషమే కాదా? ఉల్లాసమే కాదా? ఏం మాట్లాడట్లేదు? సంతోషమే కాదా? ఎంత సంతోషం. దుఃఖమంతా పోయింది. దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు. ఒకసారి ఒక ఆమె మా దగ్గరకు వచ్చింది. 3 వారాలుగా భోజనం చేయట్లేదు. ఎన్ని వారాలు? 3 వారాలుగా భోజనం చేయట్లేదు, నిద్ర పోవట్లేదు, రాత్రుల పూట నిద్ర పోవట్లేదు, భోజనం చేయట్లేదు, నిద్రపోవట్లేదు. ఎవరో చెప్పారంట, ఇట్లా నిత్యానంద సార్ దగ్గరికి వెళ్ళండి, ప్రార్థన చేస్తాడు ఆయన అంటే. ఆమె వెతుకుంటూ మా దగ్గరికి వచ్చింది. నేను నా భార్య ఇద్దరు కూర్చున్నాం. ఆమె ఏడుస్తూ చెప్పిన మాట ఏంటి? అయ్యా 3 వారాలు అయింది, కంటికి నిద్ర లేదు, కడుపుకు అన్నం లేదు, తిన్నామంటే అన్నం తినబుద్ధి కాదు, నిద్రపోదామంటే నిద్ర పట్టదు, 3 వారాలుగా ఇబ్బంది పడుతున్నాం. డాక్టర్ దగ్గరికి పోతే ఏమి లేదు నీలో అని అంటారంట. నీలోనా ఏమి లేదు అంటారు. ఏం చేయాలంటాం కానీ పరిస్థితి. కూర్చోబెట్టుకున్నాము నేను నా భార్య. ఆమె కొరకు ప్రార్థన చేశాం. ప్రార్థన చేసిన తర్వాత నా భార్యకి చెప్పాను, ఈమె కన్నం పెట్టు తింటానంటే. అయ్యా 3 వారాలు అయింది నేను అన్నం తినక. అన్నం తినబుద్ధి కాదు, నేను చెప్తున్నాగా. ఇప్పుడు ప్రార్థన చేసాం కదా, తిను. ప్లేట్ అన్నం తినిందంటే నేను స్తోత్రం. మా ఎదురుగా నువ్వు తినమ్మా అని నేను చెప్తున్నా కదా, తింటాను తిను. ప్లేట్ అన్నం తినేది కాకుండా ఈరోజు మా దగ్గర పడుకో అంటే రాత్రి హాయిగా నిద్రపోయింది. పొద్దున లేసామని చెప్తున్న సాక్ష్యం. అయ్యా 3 వారాలుగా నిద్ర లేదు నా జీవితానికి, కానీ హ్యాపీగా నిద్రపోయాను. ఎస్, ఇలాంటి వారి జీవితాలను ఉజ్జీవింపచేయడానికి, ఏమండి ఆ నలిగిపోయిన జీవితాలకు సహాయం చేయడానికి, ఏమండి నలిగిపోయిన వారు ఆ దుఃఖము చేత ఎవరికి చెప్పుకోలేని స్థితిలో కదండి. ఎవరికి చెప్పుకోలేక కొంతమంది ఎవరికైనా చెప్పుకుంటే హేళన చేస్తారేమో అని, ఎవరికైనా చెప్పుకుంటే అవమానపరుస్తారేమో, కనుక ఎందుకు చెప్పుకోలే, ఎవరేం చేస్తారు అని వాళ్ళగా ఆ దుఃఖాక్రాంతులై ఏమని కుమిలిపోతున్న వారి జీవితాలకు దేవుడు సహాయం చేయడానికి వచ్చాడు. హల్లెలూయా. మీరు నమ్మండి, ఒక సేవకునికి చెప్తున్నాను, నీ ఇబ్బందులు నువ్వు ఎప్పుడైనా సరే నువ్వు కుమిలిపోవాల్సిన అవసరం లేదు. యేసయ్య దగ్గర నువ్వు ప్రార్థన చేసుకో, ప్రభువా నాకు సహాయం చేయి, ఒక్కసారి మీ కనికరం నా పైకి రాని, మీ కటాక్షం నా పైకి రా, ఒక్కసారి నా మీద దృష్టి పెట్టు, నాకు సహాయం చేయని నువ్వు మనస్ఫూర్తిగా నీ జీవితాన్ని ప్రభుకి అప్పగించి. అంటే దేవుని బిడ్డలారా, నీవు ఇబ్బందులు ఉన్నప్పుడు యేసు ప్రభుని నువ్వు ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు నీ దుఃఖాన్ని తీసేస్తాడు.
చాలాసార్లు నేను ప్రభు దగ్గర ఏడుస్తున్న సమయంలో అది చెప్పి ఒక మాట ఏంటి, నీ కన్నిటిని నాట్యంగా మారుస్తాను, నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాను. అవును, ఇంకో మాట నేను చెప్పాలి అంటే బైబిల్ గ్రంథంలో ఏ వ్యక్తి అయితే దుఃఖపడతారో, ఏ వ్యక్తి అయితే కన్నీరు కార్చారో వారి కన్నీటిని చూసి ఆయన చలించిపోతాడు. అందుకే నేను రాసిన పాటలలో ఆ పాటల పుస్తకంలో చివరి పాట నా మంచి యేసయ్య, నేను కన్నీరు కారిస్తే నువ్వు చలించిపోతావు, నా బాధలలో నాకు నెమ్మదినిస్తావు, నా కన్న తండ్రిగా నన్ను ఆదరిస్తావు. కనుక ఇలాంటి వారికి సహాయం చేయడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. సువార్త ప్రకటించడానికి, దీనులను దృఢపరచడానికి, చెరలో ఉన్న వారిని విడుదలివ్వడానికి, దుఃఖముతో ఉన్న వారిని ఓదార్చడానికి ఆయన వచ్చాడు. అలాగే 3వ వచనాన్ని మనం చదివితే 2వ లైన్కి రండి. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం. ఓన్లీ ఆనందం ఇచ్చేదే కాకుండా తైలం అనే దాన్ని బైబిల్ గ్రంథంలో అభిషేకం అంట